ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్త సంహర్త మహసాం నిధిః ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ నెల 8వ తేదీ నుండి సెప్టెంబర్ నెల 14వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశిలో రవి బుధ గ్రహాలు, కన్యారాశిలో శుక్రుడు నీచ స్థితి, కేతువు కూడా కన్యారాశిలోనే ఉన్నారు. అలాగే తులారాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రాశిలో గురువు ఉండడం అనేది ఒక విశేషం. అయితే గురువు ఉండడం వలన మంచి నిర్ణయాలు తీసుకోవడం, మంచి ఆలోచనలు చేయడం, ఆలోచనలన్నీ కూడా సకాలంలోనే పూర్తి చేసుకోవడం జరుగుతుంటుంది. అలాగే బంధుమిత్రుల సహకారం పూర్తిగా అందుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో మంచి అనుకూలత ఉంటుంది. మాట తీరు వ్యవహారం కొంచెం దూకుడుగా ఉంటుంది. ఆలోచన తీరు కూడా కొంత స్పీడ్గానే ఉండే అవకాశం ఉంది. ధనయోగాదులు అనుకూలంగానే ఉంటాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరి సహకారం బాగానే లభిస్తుంది. అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా సాధారణంగానే ఉన్నాయి. పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. ప్రయత్నం చేసే వాళ్ళకి ప్రయత్నాలు ఫలిస్తాయని అర్థం. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో రుణాలు ఒత్తిడి తగ్గించుకోగలుగుతారు. ఆర్థికపరమైన విధానాల్లో మంచి ముందు చూపుతో వ్యవహరిస్తారని అర్థం. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో సాధారణంగానే ఉంటుంది. పెద్దగా ఇబ్బంది కలిగే విషయాలైతే ఏమీ కనబడటం లేదు. బంధువులు, మిత్రులు మొదలైన వారితో అనుబంధం పెరుగుతుంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగా పెరుగుతుంది. అలాగే గృహోపకరణాలు అవి తీసుకోవడానికి అనుకూలమైన స్థితి కనబడుతోంది. ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఏమీ లేవు. భాగ్యస్థితి క్రమంగా వృద్ధి అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే ఉద్యోగ స్థితి, వ్యవహార స్థితి, వ్యాపార స్థితి, వృత్తిపరమైన విషయాలు అన్నింటిలో కూడా ఈ వారం కొంత అనుకూలత పెరిగింది. ఆ పెరుగుదల బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అంటే ఉద్యోగ స్థితిలో మనకి అనుకూలమైన మార్పులు చేర్పులు జరిగే అవకాశం బాగానే కనపడుతోంది. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు, గౌరవం కలిగే అవకాశం కూడా బాగానే ఉన్నది. కొంచెం మాట తీరు మాత్రం కొద్దిగా ఈ వారం కఠినంగా ఉంటుంది. అటువంటి విషయాల్లో కొద్దిగా అనవసరమైన వాగ్వివాదాలు రాకుండా చూసుకోండి. దూర ప్రాంతంలో ఉండే మిత్రులు, బంధువులు అందరితోటి కూడా అనుకూలమైన స్థితిగతులు నేర్పుకుంటూనే ఉంటారు. అలాగే శుభవార్తలు వినే అవకాశం బాగానే ఉంది. ఈ వారం సాధారణమైన ఖర్చులు, సాధారణమైన వ్యవహారాలే ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా చూడగా ఈ వారం కొత్త కొత్త ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. మరి ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వ్యాపార ప్రయత్నాలు కానీ, విద్యా సంబంధించిన ప్రయత్నాలు కానీ అనుకూలపడే అవకాశం ఉంది. అలాగే సంతాన సంబంధించిన విషయాల్లో ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ వారం మంచి అనుకూలత పెరిగి ఉన్నది. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా ఈ వారం అనుకూలంగానే ఉందని తెలుస్తోంది. ఇలాగా ప్రతి విషయంలో కూడా మంచి శుభ లక్షణాలు, అనుకూలమైన వాతావరణాలే ఎక్కువగా కనబడుతున్నాయి. ఒక మాట తీరు మాత్రం కొంచెం అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతుంది. అయితే మన మాటలు వేరే వాళ్ళు అపార్థం చేసుకోవడం కానీ, వేరే వాళ్ళ మాటల్ని మనం అపార్థం చేసుకోవడం కానీ
జరిగే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగానే మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడుకోవటం మంచిది. మిగిలిన విషయాలన్నీ కూడా అన్ని రకాలుగా శుభ లక్షణాలతోటే ముడిపడి ఉన్నాయి కాబట్టి శుభం కలుగుతుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వారం ఈ వృషభ రాశి వారు ఈశ్వరుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా మంచి శుభ లక్షణాలను కూడా చూడగలిగే అవకాశం ఉన్నది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.